నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కువగా సాగు చేసేటువంటి పంటల్లో మన వరి తర్వాత పత్తి అనేది చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం యొక్క పత్తి అనేది రైతులందరూ కూడా అనేక రకాల విత్తనాలు వేశారు. సో వాటిలో అత్యధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలు ఏంటిది 2026-27 పంటకి అనుకూలంగా ఉన్నటువంటి విత్తనాల గురించి టాప్ 10 విత్తనాలు చెప్పడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించండి, ఏ నేలకు అనుకూలంగా ఏ విధంగా ఉన్నాయి, ఏ విత్తనం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం. ప్రధానంగా ముందు చూసుకున్నట్టయితే రాశి షిఫ్ట్ అండి. సో ఇది వచ్చేసి అన్ని నెలలకు ఎర్రచక్క నెలలకు, నల్ల భూములు, సౌడు నెలలు అన్నిటికీ కూడా ఎర్లీ క్రాప్ రావడానికి 90 రోజుల్లో మనకు ఏదైతే మన పత్తి తీయడం జరుగుతుందో ఒక 65 నుంచి 70 డేస్లో మనకి క్రాప్ రావడానికి, ఎర్లీ క్రాప్ రావడానికి ఈ యొక్క రాశి షిఫ్ట్ పనిచేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నూజివీడ్ సీడ్స్లో ఆశ అలాగే రాజా, తర్వాత వచ్చేసి నవనీత్ అనే వెరైటీస్ ఉండడం జరిగింది. సో ఇవి కూడా అన్ని నెలలకి మంచిగా సెట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి క్రిస్టల్ క్రాప్ సైన్సెస్లో చూసుకున్నది CCH 369 అలాగే మనకి సదానంద్ ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి సదానంద్ అనేది బ్లాక్ సాయిల్ ఏదైతే నల్ల భూములకు మంచిగా సెట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి CCH 369 అనేది ఎర్ర భూములు, నల్ల నేలలు అన్నింటిలో మంచిగా ఉంటుంది, దిగుబడి బాగా రావడానికి దోహదం చేస్తుంది. తర్వాత వచ్చేసి కోర్ సీడ్లో మనకు వచ్చేసి బాలు అలాగే నిఖిల్ అలాగే తారక్ అనేవి ఈ యొక్క కోర్ సీడ్స్ నుంచి పత్తి విత్తనాలు ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మనకి తారక్ అనేది అన్ని నేలలకి సెట్ అవుతుంది. ఎర్రచెరక్క నేల, సౌడు నేలలు, గరప నేలలు అన్నిటికి కూడా ఈ యొక్క తారక్ అనేది మంచిగా పనిచేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎర్లీ క్రాప్ రావడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క విత్తనం. తర్వాత చూసుకున్నట్టే యుఎస్ సీడ్స్లో 7067 అనేది మనకు వచ్చేసి నల్ల నేలలకి, ఎర్ర నేలలకి అన్నిటి కూడా సెట్ అవ్వడం జరుగుతుంది. అలాగే 4708 ఇది ఒకటి వచ్చేసి మనకి నల్ల భూములకు ఒకటే సెట్ అవ్వడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఈ విత్తనాలు ఏదైనా కానీ మంచి దిగుబడి వస్తుంది. సో తర్వాత వచ్చేసి వేదా సీడ్స్ అండి. వేదా సీడ్స్లో వేదా చంద్ర గోల్డ్ అలాగే మనకి ప్లాటినం, అలాగే ఇందులో వచ్చేసి అభయ అనే పత్తి విత్తనం ఉన్నాయి. ఇందులో వచ్చేసి ప్లాటినం అనేది మనకి సౌడు నేలలకి పనిచేయడం జరుగుతుంది. మంచిగా విత్తనం మంచిగా ఈల్డింగ్ వస్తుంది. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఎర్ర నేలలు, గరప నేలలు వీటన్నిటి కూడా వేదా చంద్ర గోల్డ్, అభయ అనేది మంచి విత్తనాలు అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి కావేరీ సీడ్స్లో ATM అనేది కూడా ఉండడం జరిగింది. ఇక పరివార్, ABCH, తులసి సీడ్స్ ఇలాంటి రకాలు అన్నీ ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా కొంచెం ఈ 10 రకాల విత్తనాలు ఏదైతే చెప్పామో వీటన్నిటి కూడా అన్ని నెలలు సెట్ అయ్యి ఎకరానికి మనకి అట్లీస్ట్ 13 క్వింటాల నుంచి 15 క్వింటాలు దిగుబడి రావడానికి ఆస్కారంగా, అలాగే మనకి కాయలు కుళ్ళిపోకుండా, అలాగే గులాబీ రంగు సమస్యలు వీటన్నిటి కూడా తట్టుకోవడానికి కొంచెం ఈ యొక్క విత్తనాలు అయితే ఈ సంవత్సరం మంచిగా కాయడం జరిగింది. అందుకని రైతులందరికీ కూడా, ఎందుకంటే విత్తు తెచ్చుకునేటప్పుడే ఆ దిగుబడులు అలాగే ఆ విత్తనం యొక్క స్పెషాలిటీ అన్ని రకాలు కూడా విత్తనాలు నేను అన్ని చెప్పిన BG2 విత్తనాలు అండి. ఈ BG3 విత్తనాలు గ్లైకోసెట్లో కలుపు మందులు కలిపి మళ్ళీ వేసుకునే కాదు, అన్నీ కూడా BG2 విత్తనాలు. ఈ గ్లైకోసెట్ వేస్తే ఈ సంవత్సరం దిగుబడి వస్తే ముందుకు రాదు. కాబట్టి రైతు సోదరులు గమనించి సో వీడియో పూర్తిగా చూసినటువంటి రైతులందరూ కూడా ధన్యవాదాలు. రైతులందరూ కూడా మంచి విత్తనాలు ఎంచుకొని లాభసాటి వ్యవసాయం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంటానండి. బాయ్.